మాది ధర్మారెడ్డిగూడెం విలేజ్. మాది కులంపాక గ్రామ శివారులో మాకు 8 ఎకరాలన్నర భూమి ఉన్నది. ఆ భూమి గతంలో మా నాన్న అక్కకు నాకు గిఫ్ట్ డీడీ ద్వారా అక్కకు 2 ఎకరాలు నాకు 4 ఎకరాలన్నర రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అప్పుల ఇబ్బందుల వల్ల మా నాన్న నన్ను చూస్తలేరు మా పిల్లలు అని చెప్పి ఇక్కడ నేను చేసిన గిఫ్ట్ డీడీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నాకే వేయాలని ఒక పిటిషన్ ఇచ్చిపోయినారు. ఆ పిటిషన్ను మేము అప్పుడు ఊళ్ళో పెద్ద మనుషులను పిలిపించి మా నాన్నను మా బంధువుల ద్వారా అడిగిపిస్తే, సరే ఇక నా అప్పులు ఏముంది నేను నా పిల్లలే కట్టాలి, నేనేం నాకు నెలకు 10,000 వేయాలి అని చెప్పి పెద్ద మనుషులలో చెప్తే మేము సరే అన్నాము. ఇక్కడ ఇచ్చిన పిటిషన్ మేము మళ్ళీ తిరిగి ఏం తీసుకోలేదు. ఆ పిటిషన్ ఇప్పుడు మా అమ్మ మీద ఉన్నది, మా అక్కకి ఎక్కిద్దాము, మేము ఒక 2 ఎకరాలు అమ్ముదామని చూస్తే వీళ్ళు మీ నాన్న పిటిషన్ ఇచ్చిపోయిండు, ఇది చేయని కుదరది అని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్తే మా గ్రామ సర్పంచ్ వచ్చి ఇలా నాన్నది మేము మాట్లాడిన ఊర్లో పెద్ద మనుషులలో మీరు రిజిస్ట్రేషన్ చేయరు, వాళ్ళ నాన్న చనిపోయిండు అని చెప్తే కూడా మీరు చెప్తే నేను నమ్మాలనా, మా ఆర్ఐ వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి చూసి రిపోర్ట్ ఇచ్చినాకనే చేస్తా అని చెప్పిండు. ఆర్ఐ గారు VR1 GP1 కలవమన్నారు. GP1 కలవమంటే GPO ఉండి సార్ పైసలు అడుగుతుండు, 10,000 అన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక 20,000 అన్నారు. నేను అంత ఇవ్వలేను సార్ అంటే 14,000 కాడికి ఒప్పుకున్నాక ఏం జరిగింది? పట్టించాను. మీ నాన్న ఇప్పుడు ఉన్నాడా లేడా? మా నాన్న చనిపోయిండు కాబట్టి మా అమ్మ పేరు మీద ఏమంటే ఆ పిటిషన్ అడ్డం పెట్టుకుని ఇబ్బంది పెట్టారు. మా నాన్న మీద ఉన్న ఎకరం కూడా మా అమ్మకి ఎక్కిచ్చిండు ఇదే మార్గం. ఆమె పౌతి చేసిండు. ఇప్పుడు మేము అమ్ముకుంటున్నాం అనేసరికి నేను ఇక 2-3 రోజులు తిరిగినప్పుడు వీళ్ళు ఎట్లున్నా తిప్పుతారు, ఎన్ని రోజులైనా తిప్పుతారు, ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తారని చెప్పి నేను గూగుల్లో చూసినాను. ఏసీబీ ఆఫీస్ నెంబర్ చూసి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి అంత వీడియో తీసుకొని వెళ్ళి ఈరోజు మీ దగ్గర నుంచి లంచం తీసుకురు. ఎవరు తీసుకున్న వ్యక్తి ఎవరు? GPO అహ్మద్. GPO అహ్మద్. ఆర్ఐ పూర్ణచంద్ర ఆర్ఐ కూడా అడిగిండు. ఎంత అడిగాడు? ఆయన 20 అన్నాడు. నేను పోయి అంత తెచ్చుకోలేను సార్ అంటే 14,000 అక్కడికి. ఆర్ఐ GPO ఇద్దరు రైలా? మొత్తం కలిపి ఇద్దరికి వాళ్ళిద్దరు కలిపి లంచం. ఏ రోజు కంప్లైంట్ ఇచ్చి? నేను ఫ్రైడే ఇచ్చినాను. నాకు వారం అవుతుంది. లాస్ట్ వీక్లో ఆలేరు మండలానికి సంబంధించిన ఒక వ్యక్తి, అంటే ఆయన పేరు రివీల్ చేయలేదు, చేయటం లేదు, ఏసీబీ నల్గొండ రేంజ్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. అందులో ఏముంది అంటే వాళ్ళ ఫాదర్కు 8 ఎకరాల ల్యాండ్ ఉంది. 2023లో ఆ కంప్లైంట్కు 4 ఎకరాలు, వాళ్ళ సిస్టర్కు 2 ఎకరాలు గిఫ్ట్ చేశాడు. తర్వాత వాళ్ళ కుటుంబంలో గొడవలు వచ్చిన తర్వాత గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసినట్టు తహసీల్దార్ ఆఫీస్లో ఒక లెటర్ ఇచ్చాడు. ఈ నెలలో వాళ్ళు రిజిస్ట్రేషన్ వేరే సేల్ చేయడానికి వస్తే, స్లాట్ బుక్ చేస్తే వాళ్ళ ఫాదరు గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసినట్టు లెటర్ ఇచ్చారని చెప్పడం జరిగింది. తర్వాత కంప్లైంట్ మా ఫాదరు 2025లో చనిపోయాడు కాబట్టి అది రిజిస్ట్రేషన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తే తహసీల్దార్ ఆఫీసులో ఈ ఆర్ఐ పూర్ణచందర్ అండ్ GPO షేక్ అహ్మద్ వాళ్ళకి పిటిషన్ ఇంట్రెస్ట్ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఎంఆర్ఓ గారు చెప్పారు. ఇది చెప్పిన తర్వాత పని చేయడానికి కానీ వాళ్ళిద్దరు ఆర్ఐలో విలేజ్ గ్రామ పాలనా ఆఫీసర్ అహ్మద్ 20,000 డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్ చేసిన 20,000 కంప్లైంట్కి ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్పై మేము వెరిఫై చేసిన తర్వాత ఆడియో వీడియో ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఈరోజు ట్రాప్లో భాగంగా నల్గొండ నుంచి ఆలేరు వచ్చి కంప్లైంట్ ద్వారా ఎవరైతే ఈ షేక్ అహ్మద్ గ్రామ పాలనా ఆఫీసర్ తర్వాత ఆర్ఐ పూర్ణచందర్ను డిమాండ్ చేసిన 14,000 తీసుకొని ఆఫీసు ప్రొమిసెస్లో ఆర్ఐ ఎవరో మన పూర్ణచందర్ షేక్ అహ్మద్ ద్వారా డబ్బులు తీసుకునేటప్పుడు ఏసీబీ టీం నల్గొండ
అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. షేక్ అహ్మద్తో పాటు ఆర్ఐ గారిని కూడా కస్టడీలోకి తీసుకొని ఆ 14,000 వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఆ ఇద్దరిని కస్టడీలో తీసుకొని ఆఫీసులో రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము. ఆ ఎక్స్ప్లెనేషన్ గురించి పై అధికారి అనగా తహసీల్దార్ గారిని కూడా విచారణ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈ పూర్ణచందర్ ఇల్లు హైదరాబాద్ సిటీలో ఉంది. ఇంట్లో కూడా ఏదైనా డాక్యుమెంట్స్ కేసుకు సంబంధించిన కానీ లేకపోతే ఆదాయానికి మించి ఏదైనా ఆస్తులు ఉన్నాయేమో అని చెప్పి ఒక టీం అక్కడ సక్సెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని రేపు నాపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు అఫీషియల్స్ ఎవరైనా నల్గొండ జిల్లా పరిధిలో వారు చేయాల్సిన పని చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ ఉంటుంది 1064 1064 కానీ ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్, ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ కానీ కంప్లైంట్ చేయొచ్చు. ఆ విధంగా చేసిన కంప్లైంట్పై మేము విచారణ చేసి ఎవరైతే దరఖాస్తు ఇస్తారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి సరి అయినదైతే ఆ కంప్లైంట్ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.